ఏది ఏమైనా సింగయ్య మృతి అనేది ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఒకవేళ గనుక జగన్మోహన్ రెడ్డి తప్పిదం ఉంటే దీనికి కారణము జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తేలితే 100% మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా శిక్షకు గురి కావాల్సిందే. ఇక్కడ ఏపీ పాలిటిక్స్ టీజీ పాలిటిక్స్ కంపేర్ చేసుకుంటే ఏపీ పాలిటిక్స్లో అంతా రసవత్తంగా జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సింగయ్య మృతి, ఇక్కడ కూటమి ప్రభుత్వం సింగయ్య మృతి యొక్క వీడియోను రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆ వీడియోని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డిని A2 ముద్దాయిగా దీనిలో చేర్చారు. మరి భవిష్యత్తులో సింగయ్య మృతి వివాదం అనేది దేనికి దారితీస్తూ ఉంది? ఇక్కడ వైసీపీ గత ప్రభుత్వ హయాంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళి పుష్కరాల సమయంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి తన ప్రెస్టేజ్ కోసం చేసిన ఈ మీటింగ్లో పుష్కరాల సమయంలో 30 మంది మరణించారు. దానికి కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి అప్పట్లో ఆరోపించారు. మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం సేమ్ అదే విషయం, సేమ్ అదే కాకపోతే ఇక్కడ పార్టీలు మారాయి, పొజిషన్లు మారాయి. ఇక్కడ సింగయ్య విషయానికి వస్తే మాత్రం రాజకీయ దురుద్దేశంతో చేశారని చెప్పి వైసీపీ ఆరోపిస్తూ ఉంది. మరోపక్క కూటమి ప్రభుత్వం అనేది ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే తెలిసి వైసీపీ నాయకులు సింగయ్య మృతికి కారణమని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఇక మునుముందు వస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఈ సమయాన మరి గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ బాబుని నిండు అసెంబ్లీ వేదికగా అటు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇక్కడ పర్సనల్ ఇష్యూ తీసుకొని తీవ్రంగా విమర్శించింది ఎవరు కూడా ఇప్పటికీ మర్చిపోలేరు. దాని ప్రతిఫలము కావచ్చు, ఈ మధ్యకాలంలో వల్లభనేని వంశీ గతంలో చేసిన ఆరోపణల పుణ్యమాటూ అతను జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అతని యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇక మన నెక్స్ట్ టార్గెట్ అనేది కొడాలి నాని. అంటే ఏ సమయంలో అయినా సరే కొడాలి నాని దేశం విడిచి వెళ్ళే ఆస్కారం ఉంటుందని చెప్పి ముందుగానే భావించిన కూటమి ప్రభుత్వం ఇక్కడ కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మనం ఈ మధ్యనే చూసాము, ఎయిర్పోర్ట్లో లుకౌట్ నోటీసులు ఉన్నాయని చెప్పి కొడాలి నాని కూడా ఎయిర్పోర్ట్ అధికారులు ఇతన్ని ఆపివేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ప్రక్క సింగయ్య మృతి అనేది మరి ఎంతవరకు రాజకీయ దురుద్దేశం ఉంది, రాజకీయ దుశ్చర్యనా, అది లేకుంటే యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదమా అనేది దీన్ని తేల్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. మరొకసారి చెప్తున్నాను, చట్టం అనేది ఎవరికీ చుట్టం కాదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఏ ప్రభుత్వంలో అయినా సరే ఒక వ్యక్తి తప్పు చేసినట్టే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, పూర్వాపరాలు ఉంటాయి. వీటన్నింటినీ బేస్ చేసుకొని ఒకవేళ కనుక దోషి అని తేలితే 100% అది ఎవరైనా కావచ్చు, అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, చట్టం ఎప్పటికీ తన పని చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఏపీలో సింగయ్య మృతి అనేది పొలిటికల్ వార్ రేకెత్తిస్తున్న నేపథ్యంలో మరి ఇది ప్రమాదమా లేకుంటే హత్యనా నిర్ణయించాల్సింది ఇక్కడ చట్టం. కాబట్టి చట్టము ఎవరికి చుట్టం కాదు. కాబట్టి ఒకవేళ కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పిదం కనుక ఉంటే మాత్రం 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిక్ష అనుభవించాల్సిందే. సో అక్కడ గతంలో మరొకసారి చెప్తున్నాను, గతంలో వైసీపీ హయాంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో, పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది చనిపోయారని, దీనికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ శ్రేణులు తీవ్రంగా దుమ్మెత్తిపోసిన విషయం తెలిసిందే. కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ సింగయ్య మృతి, కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ. ఇక్కడ వైసీపీని టార్గెట్ చేస్తూ వైసీపీ యొక్క తప్పిదం వల్లనే ఒక అమాయకుడు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారని. ఇక్కడ సింగయ్య గారు జగన్మోహన్ రెడ్డి వాహనం కింద చక్రాల కింద నలిగిపోతున్నప్పుడు ఇమ్మీడియట్లీ హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి.
కానీ అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ సింగయ్యను చాలా ఆలస్యంగా హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. తద్వారా అతను కూడా చనిపోయాడు. ఇక్కడ ఈ పొలిటికల్ దుమారంలో ఎవరు కరెక్టు ఎవరు రాంగ్, చట్టం అనేది దీనికి సంబంధించి తీర్పుని వెలువడిస్తున్న నేపథ్యంలో వెయిట్ చేద్దాం. ఈ సింగయ్య గారి మృతి అనేది పొలిటికల్ వార్, రాజకీయ దుమారం రేకెత్తిస్తున్న నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీగా వీటిపై చేస్తూ ఉంది.